క్రీస్తు పునరుద్ధానుడు అవటం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు లేచాడు, ఆయన మరణను కూడా చెప్పాలి, ఆయన మరణను కూడా లేచాడు. అదే అడుగుతున్నా, మనలో ఎంతమంది లేపబడ్డాము? పిల్లలారా, క్రీస్తు లేచాడని, ఈస్టర్ పునరుద్ధానపు పండుగని జరుపుకుంటున్నటువంటి మనము, ఆయన లేవటమే కాదు మరణం కూడా లేపాడని నమ్ముతున్న మనము, నేను అడుగుతున్నా, ఆయనతో పాటు లేచిన వారు ఎంతమంది? బహుశా వీలుగా ఉంటే, నీకు గనక చేతులు ఉంటే, ఎవరు లేరా? ప్రియులారా, సమాధిలో నుండి నువ్వు లేపబడకపోతే నేను అడగవచ్చు, అయ్యా నేను ఎప్పుడు చనిపోయాము లేవడానికి అని మీరంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుంటే బాగుంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన ఏమంటున్నాడో 5వ అధ్యాయంలో, నానైనా వచ్చిన చెప్పాను, 2వ అధ్యాయము 5వ వచనం. అయినను దేవుడు ఏమై ఉన్నాడు? కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత, ఇప్పుడు చెప్పండి, సమాధిలో ఉన్నవారంతమంది? పిల్లరా, నా మాటలు అర్థమైనవి అని అనుకుంటున్నాను. సమాధిలో ఉన్నవారు ఎంతమంది? పోనీ లేపబడిన వారు ఎంతమంది? వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లరా, క్రీస్తుతో పాటు మనము లేపబడకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక మరణాన్ని నీ దృష్టికి తీసుకొస్తాను. ఇప్పుడు ఎలా చచ్చిపోయాం మనం? మన అపరాధముల చేతను, పాపముల చేతను, చెప్పాలి, చచ్చిన వారును. చచ్చిపోయిన వాడిని ఎక్కడ పడతారు? సమాధిలో. అందుకని నేను అంటున్నా, రాత్రి తెల్లవారుజామున సమాధులు చూసి వచ్చాము కదా, క్రీస్తు లేచాడని జై కొట్టుకున్నాం కదా. క్రీస్తు లేవటమే కాదు, ఆయన మరణను కూడా లేపాడు. ఆ లేపబడి ఉంటే ఎంతమంది ఉన్నామని అడుగుతున్నాను. కొద్దిమంది లేపబడిన స్థానంలో ఉన్నామయ్యా అంటున్నాం. మంచిది. అయితే బైబిల్ చెప్పింది మనమందరం కూడా చచ్చిపోయి ఉన్నాము. అయితే నేను పరిశుద్ధ గ్రంథంలో చనిపోయిన వారి పరిస్థితి ఏంటో చూపిస్తున్నా. మీ అందరికీ తెలుసు, 2 అక్క చెల్లెళ్ళు, ఓ తమ్ముడు. అక్కయ్యకేమో సంపూర్ణ విశ్వాసము భక్తుంది, చెల్లికేమో అరకొరగా ఉంది. తమ్ముడికేమో అస్సలు లేదు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు కబురు వెళ్ళింది తండ్రికి. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు వారి యొద్దకు కబురు వెళితే ఆయన కబురు అందుకుని వెంటనే, చనిపోయిన వెంటనే రాలేదు. బ్రతికుండగానే కబురు అనేది చనిపోయినా రాలా. సమాధి అయిపోయింది. 4వ రోజు వచ్చారు. 4వ రోజు వచ్చినప్పుడు ఏకముగా ఆయన సమాధి వద్దకు వెళ్ళాడు. మధ్యలో అక్క చెల్లెండ్రు అడ్డుపడ్డారు.
అయ్యా, ఆయన చనిపోయి రోజుకు 4వ రోజు వాసన వచ్చుద్దన్నారు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఏమొచ్చుద్ది? వాసన కలుగుతున్నారు. పిల్లలారా, తండ్రి అంటున్నాడు, ఆ రాయి తీయండి, అడ్డముగా ఉన్న రాయి తొలగించండి. చచ్చిపోయిన వాడికి అడ్డముగా ఉంది రాయి తొలగించమంటున్నాడు. కొందరు సహాయం చేసి తొలగించారు. లాజరు బయటికి రమ్మన్నాడు. కట్లతో బంధింపబడి వచ్చాడు. దేవుని పిల్లలారా, చచ్చిన వాడు కట్లతో బతికాడు. కట్లు ఉన్నాయి. తండ్రి అంటున్నాడు, త్రంచండి, వారి కట్లు విప్పండి అని చెప్తున్నాడు. మరొక మాట, అక్కడున్న మాట, ఆయన ఎన్ని రోజుల క్రితం ఉన్నాడు సమాధిలో? 4 రోజుల క్రితం ఉన్న వ్యక్తి ఏమవుతాడంట చెప్పాలి. వాసన వస్తుంది అన్నాడు. అమ్మా, నేను జ్ఞాపకం చేస్తాను. కోమలి అనబడుతున్న ఒక గ్రామం ఉంది. ఎంతమంది ఎరుగుదరో నాకు తెలియదు. కోమలి గాలివాన వచ్చింది. అందరు దేవాలయంలోకి వచ్చారు. స్లాబ్ తిరిగి అందరి మీద పడిపోయింది. గుట్టలుగా చచ్చిపోయారు. మీరు ఎరుగుదరో లేదో మర్చిపోయారేమో నాకు తెలియదు. కోమలంటే ఇక్కడే దగ్గరే. ఎక్కడ కోమలంటే చదువులు, రెడ్డిపాలెం, కాజీపాలెం, ఆ మధ్య కోమలి అంటారు. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం తుఫాను వచ్చిందని దేవాలయంలోకి వస్తే చచ్చిపోయారు. చనిపోయినప్పుడు నేను కూడా వెళ్ళాను. మన లూథరన్ సంఘస్థులు కదా. పిల్లలారా వెళ్ళినప్పుడు ఇంటికి ఒక శవం పండుకొని ఉంది. భర్త చనిపోతే భార్య మీద పడి ఏడుస్తుంది. అయ్యా, నేను వద్దన్నాను, మనం వెళదాం పదా దేవుని సన్నిధి కన్నా. భార్య అంటుంది, అయ్యా నువ్వు ఏకంగా దేవుని సన్నిధికి వెళ్ళావు, నేను వచ్చా, నేను మాత్రం మిగిలే. ఓ పిల్ల ఏడుస్తుంది నానా అని. ఓ తల్లి ఏడుస్తుంది కొడుకును పోగొట్టుకుని, నాకొక్క కొడుకు కదా నాయనా. ఈ విధంగా ప్రతి ఇంటిలో శోకం. చనిపోయినప్పుడు మధ్యాహ్నం అయింది. అందరినీ పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళారు. దేవుని పిల్లలారా, అన్ని సవాలు వచ్చేటప్పటికి 3 రోజులు పట్టింది. పడినప్పుడు ఏడ్చినటువంటి తల్లి ఇప్పుడు వెళ్ళలేకపోతుంది. భార్య వెళ్ళలేకపోతుంది. బిడ్డలు వెళ్ళలేకపోతున్నారు. కుటుంబం వెళ్ళలేకపోతుంది దగ్గరికి. ఎందుకని? ఎలాంటి వాసన? ఒక శవం అయితే 2 ఏళ్లకు వాసన, 3 ఏళ్లకు వచ్చుంటాము. ఇంటింటికి శవం ఉంది. ఊరంతా వాసనే. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానో తెలుసా? చచ్చిన ప్రతి ఒక్కడి దగ్గర ఆ వాసన వస్తుంది. మనందరం చచ్చిపోయి లేపబడకపోతే మన దగ్గర శవపు వాసన. అమ్మా, శవపు వాసాన్ని దేవుడు అంగీకరించడు. యేసయ్య సిలువలో పాపాన్ని మోస్తుంటే తన కొడుకు చేతిని తండ్రి, నా దేవా ఎందుకు పాపి యొక్క చేతిని పరిశుద్ధుడు పట్టుకోడు? ఆయన పాపముతో ఉన్నాడు. ఇది మనుషుల పాపం తన మీద వేసుకుని ఉన్నాడు కనుక ఆ పాపి చేతిని పరిశుద్ధుడు పట్టుకోడు, వదిలిపెట్టాడు. పిల్లలారా, ఆయన బ్రతుకుండగానే పాపముతో ఉంటే తండ్రి చేతిని విడిచిపెట్టాడే.
మరి మనం అందరం చచ్చిపోయి లేవలేదే, మన దగ్గర ఏ వాసన వస్తుంది? ఇప్పుడు చెప్పటం లేదు. మన దగ్గర ఏ వాసన? లేపబడని ప్రతి వ్యక్తి యొక్క శవపు వాసన. శవపు వాసన వచ్చే ప్రతి వాడిని దేవుడు తన రాజ్యానికి అంగీకరించాడు. పిల్లలారా, ఆయన లేచింది మనల్ని లేపటానికి. అలా లేపబడకపోతే మన యొద్ద వచ్చే వాసన ఆయనకి గిట్టదు. అవునా కదా? కాబట్టి నువ్వు లేపబడకపోతే నీ దగ్గర శవపు వాసన వస్తుంది. లేపబడితే సువాసన వస్తుంది. క్రీస్తు పరిమళ వాసన నీలో ఉంటుంది. చెప్పండి, లేపబడిన వాని యొక్క వాసన ఉంటుంది. అది ఎవరిది? క్రీస్తు యొక్క పరిమళ వాసన. ఎవరి యొక్క? లేపబడిన వాని యొక్క పరిమళ వాసన ఉంటుంది. నువ్వు లేపబడకపోతే చెప్పాలి. ఎంతమంది దగ్గర వస్తుంది ఆ వాసన? ఇప్పుడు కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 45 అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 45 అధ్యాయము 8వ వచనం. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట. మళ్ళా నేను చదువుతున్నాను, నాతో చెప్పాల్సి ఉంటుంది. చెప్పని వారందరూ శవపు వాసన కలిగిన వాళ్ళే. మరొకసారి చెబుతాను, నిద్రపోతున్న వారులారా, ఇప్పుడు నేను మేలుకొంటే శవవాసన వచ్చి ఇంట్లో పోతే రాలేదు. చాలా జాగ్రత్త. నిద్రపోతున్నారా? ఆయన లేవట్లేదు, నేనేం నిద్రపోయేవాడు డాక్టర్. ఆయన ఏం చేయడం చెప్పడానికి వచ్చాను నేను. కానీ నా డ్యూటీ ఎలా మారింది? నిద్రపోయే వాళ్ళందరూ వెళ్ళి అని చెప్పటం మారింది. చాలా జాగ్రత్త. ఇంకా తూలుతున్నారు. అమలారా, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు.